ఇప్పుడు చూసిన వీడియో ఏదైతే ఉందో ఇది హైదరాబాద్లోని మలక్పేటలో జరిగిందండి. ప్రశాంత్ నగర్ అండ్ ఆల్సో గంగాధర్ అపార్ట్మెంట్స్లో. ఈ అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా వీళ్ళు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఒక వ్యక్తి, ఈ అజ్ఞాత వ్యక్తి, ఈ వ్యక్తి సైకోనా, మెంటల్లీ అన్స్టేబులా ఏది తెలియదు. ఇంతవరకు పోలీసులకు కూడా దొరకలేదు ఈ వ్యక్తి. ప్రతిరోజు రాత్రి ఒక లగ్జూరియస్ కార్లో రావడము, కారు నిలపడము అండ్ అందులోకి తన బట్టలు మొత్తం ఒంటిపైన ఎటువంటి బట్టలు లేకుండా విప్పి కార్లో పెట్టి తను ఈ సందులన్నీ కూడా చుడుతూ ఉన్నాడు. ఎందుచేత చుడుతూ ఉన్నాడు? ఇది మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ చేసే పర్సనా, లేకపోతే వాడు ఒక సైకోనా, లేకపోతే దీని వెనుక ఏదైనా కుట్ర దాగుందా అనేది ఇంతవరకు ఏది తెలియదు. వీడు అలా తిరగడం, సందులు తిరగడమే కాదు, అపార్ట్మెంట్స్ లోకి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ తాళాలను తీయడానికైతే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ తాళాలు లేకపోతే కిటికీలకు మొహాన్ని పెట్టి లోపలికి చూస్తూ ఉన్నాడు. ఒకవేళ తాళం గనక వస్తే ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వీడి ఒంటిపైన ఒక్క నూలు పోగు ఉండదు. వీడు అలా కిటికీలోంచి చూసేటప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా నిద్రలోంచి లేచి చూసి ఆ మొహాన్ని గనక చూస్తే వాడు మొత్తం ఫేస్ మాత్రమే కనిపిస్తుంటుంది. ఆ వికృత రూపాన్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? నిద్రలోనే ఏ హార్ట్ అటాక్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కాక ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ యొక్క భద్రతకు ఎవరు భరోసా ఇస్తారు? అసలు అక్కడ పెట్రోలింగ్ అనేది కూడా ఏది జరగట్లేదా? పోలీసులు ఎందుకని ఇంతవరకు ఈ అజ్ఞాత వ్యక్తిని పట్టుకోవట్లేదు? ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి కాబట్టి ఆ జనాలు ఆ సీసీ కెమెరాలు చూసినప్పటి నుంచే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్లకు భద్రత లేదు అనే టెన్షన్లో ఉన్నారు. ఆడవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు, పిల్లలు, ఇలా. వీడు ఒక్క అపార్ట్మెంటే కాదు, గంగాధర్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్లో ఇళ్ళు అన్నీ కూడా సోదా చేయడము, అంటే ఇలా చూడడము, తాళాలు ఓపెన్ చేయడానికి ట్రై చేయడము, అది కుదరకపోతే ఆ అపార్ట్మెంట్ గోడని దూకి ఆ సందుల్లో పరిగెట్టడము, చీకట్లో దాక్కుని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా వెయిట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది పోలీసులు ఛేదిస్తే తప్ప మనమైతే ఒక డెసిషన్కి అయితే రాలేము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇది హైదరాబాద్లో జరిగింది కదా, మన ఊర్లో కాదు కదా అని మాత్రం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. తలుపులకు గొళ్ళాల పైన మాత్రమే డిపెండ్ అవ్వకండి. అంతకు మించిన సేఫ్టీ అనేది మీ ఇళ్లలో కూడా ప్రతి ఇంట్లో భద్రంగా ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు ఉండే ఇంట్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుచేత అంటే ఏమో బై మిస్టేక్ ఇలాంటి వాళ్ళు మన ఊళ్ళో కూడా ఉండొచ్చు, మన నోటీస్కి ఇంకా రాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఉండే వికృత చేష్టలు చేసే మనుషులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నారు. వీళ్ళని సైకో అనాలా, మెంటల్ అన్స్టెబిలిటీగా ఉండే పర్సన్స్ అనాలా, లేకపోతే పిచ్చి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి అనాలా, ఏమో ఇలాంటి వ్యక్తి అక్కడే ఉన్నాడా, పలు చోట్ల కూడా తిరగాడుతూ ఉన్నాడా, రాత్రి వేళలో ఈ విధంగా ప్రవర్తిస్తూ పగటిపూట అంతా ఏం చేస్తున్నాడు, పగటిపూట ఎలాంటి వృత్తి చేస్తూ ఉన్నాడు అనేది కూడా ఏ విషయమూ తెలియదు. కాబట్టి మన చుట్టుపక్కల ఎవరున్నా మన జాగ్రత్తలో మనమే ఉండాలి. మన సేఫ్టీని మనం మాత్రమే చూసుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకుంటే నువ్వు పొరపాటు పడినట్టే. పోలీసులు అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వస్తే ఏం చేయగలరు? ఒకవేళ ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ వ్యక్తి ఆ ఒంటిపైన బట్టలు లేవు, చూస్తేనే భయపడేంత ఎవరికైనా భయం కలుగుతుంది ఆ రాత్రి సమయాల్లో. ఒకవేళ ఇంట్లోకి దూరితే జరగదానిది ఏదైనా ఆడపిల్లలకి కావచ్చు, ముసలి వాళ్లకు కావచ్చు జరిగితే ఆ తర్వాత వాడిని పట్టుకున్నా ఏం లాభం? ఒక ప్రాణం పోవడమో, లేకపోతే ఒక మానం పోవడమో ఏదో జరిగిన తర్వాత ఈ న్యూస్ అంతా కూడా హల్చల్ చేసి వాడిని పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? దానికంటే ముందే ఇలాంటి సీసీ కెమెరాల్లో ఫుటేజ్ని చూసైనా ఇంకొంచెం ఎక్కువ ఫాస్ట్గా ఇలాంటి సైకోల్ను పట్టుకోవడం వల్ల జనాలు కొంత మేర ప్రశాంతంగా బతుకుతారు. మాత్రమే ఉండాలి. ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, ముఖ్యంగా నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు, ఏమో ఆ చీకటి సందుల్లో మీరు వెళ్ళే సందుల్లో ఉండవచ్చు. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరే డిమ్ లైట్లు ఉన్నాయి అంటే లైట్లు ఎక్కువగా ప్రొవైడ్ చేసుకోండి. మీ కాలనీ వాళ్ళతో మాట్లాడుకొని ఒక్కరి కోసమో గవర్నమెంట్ కోసమో కాకుండా మీ సేఫ్టీ మీరందరూ, మీ కాలనీ వాళ్ళు అందరూ కూడా డిసైడ్ చేసుకొని వాటిని ప్రొవైడ్ చేసుకోండి. ఎన్నో ఖర్చులు చేస్తున్నప్పుడు చిన్న లైట్లు మనము అరేంజ్ చేసుకోవడం వల్ల మన సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే అందులో ఖర్చు పెట్టడానికి అంటూ సంకోచించాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ సజెషన్ అండి. సో ఇది హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా చుట్టుపక్కల కావచ్చు, మన ఊళ్ళలో కావచ్చు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాలనీ వాసులు అందరూ కూడా ఒక యూనిట్, ఒక ఐక్యతగా ఉంటే దేన్నైనా సరే ఎదిరించవచ్చు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇంకా ఐక్యంగా ఉంటూ ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇదండి ఈ రోజుటి వీడియో. మీ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయాలి అనిపించింది. ఎందుకంటే మీరు కూడా కొంతమేర జాగ్రత్తగా ఉంటారు కదా. మన ఊళ్ళో లేర్లే అనుకోవడం కంటే కూడా ముందు జాగ్రత్త పడడం చాలా మంచిది అనే అనిపించే ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు డెఫినెట్గా యూజ్ అయ్యింది అనిపిస్తే ఇంకా నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాస్ట్లో అడుగుతున్న ఛానల్లో వచ్చే వీడియోస్ వర్తబుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.